ఎవరో వ్యక్తి మీద కోపం అయితే గుడెందుకు మానేస్తున్నారు? ఎవరో ఒక వ్యక్తి మీద ఇబ్బంది మీకు కలిగితే, ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగితే దేవుడు ఏం చేశాడు? ఎవరి మీద కోపం ఎవరి మీద మీరు చూపిస్తున్నారు? దేవుడి దగ్గర రావడం మానేస్తే విన్న వాక్యం నిష్ప్రయోజనం అన్నాడు. మరి వాక్యం నిష్ప్రయోజనం అయితే దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల కలిగిన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వాళ్ళు పోయేది వాక్యం ఉండే లోకం కాదు, వాక్యం దొరకని లోకం, అదే పాతాళం. వినడానికి వస్తారా? ఎందుకంటే మీరు వాక్యం దగ్గరికి రాలేకపోతున్నారండి. వినాలని మాకు ఉందండి, కానీ అక్కడికి వెళితే అక్కడ కొంతమంది ఉన్నారండి మాకు పడని వాళ్ళు. అయ్యో, వాళ్ళతో నీకేం పని అయ్యా? హాస్పిటల్కి వెళ్ళారు, రోగులు ఉంటారా మరి అక్కడ? నీ జబ్బు ఉంది, నీకు ఏదో జబ్బు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు. ఏమండి మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమండి చాలా మంది అక్కడ జబ్బుళ్ళు ఉన్నారంటే, రోగిష్ఠులు. నేను అక్కడికి వెళ్ళాలంటే నువ్వు రోగిష్ఠు దాని వైపు, రోగిష్ఠుడు వైపు చచ్చిపోతావు. రోగులతో నీకు అనవసరం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, సంప్రదించు, మందులు ప్రిస్క్రైబ్ చేస్తాడు, వాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండు. మిగతాతో నీకు సంబంధం లేదు. ఇదెంత వాస్తవమో సంఘాలకు వచ్చేటప్పుడు మనుషుల మీద కోపాలతోనో ద్వేషాలతోనో రావడం మానేకండి. మానేస్తే మీకు నష్టం.